This was ultra wide, which I am talking about. Now I think you can see the moon from here. Like it was pretty wide that I can like literally you can see the tip of the handles. కరెక్ట్గా పోతానన్నా చూద్దాం ఏదైతే I don't even know how much noise can be reduced, and I haven't even checked in what mode it was. For pretty ugly things. I think it was in gain, right? Yeah. Oh shit. It was in -12 gain. So it would eliminate most of the noise, background noise. Uh, I do clipped it with a decap. So it was the output usage by DJI Action 2 and this DJI Mini Mic 2. So this will be a entry level basic setup for the moto vlogging guys. If you want to go around the budget like 30,000, but you needed a camera and you needed a better mic, so that you are not into good editing, so you can pick this up. uh, like the mic was pretty cool, it was working pretty fine, but you need to check the mic icon in the screen after you connecting this DJI mic to the DJI Action 2. uh, this is the reason that I don't like to travel in the evenings. See, ora babu na Isha Aisha. I need to check for a U-turn, where the U-turn was. I think in Victoria Memorial. It was after the metro. భయ్యా నేనున్నదే టవర్ పైన, కొండ పైన. నా కాలు కింద పెట్టాలంటే ఏదో కిలోమీటర్ కదిపినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడే. అబ్బా, అరే పని పాటు ఉండదు వీళ్ళకి. ఇంతమంది బస్ కోసం, ఆ బస్ కోసం అంతమంది. నేను అలా బస్ కోసం వెయిట్ చేసి తర్వాత బస్సులో తిరగడం మన తరం కాదని చెప్పి మెట్రోకి వెళ్దామంటే మెట్రోలో కూడా మనుషులు ఎక్కువై బండి తెచ్చుకున్నాక ఆ బండిలో పెట్రోల్ కొట్టించలేక, అబ్బా, you know how it feels like when you know you are middle class and you get reminded every time that you are a middle class. See, good, pretty good. I feel somewhat like power cut. When it shows like 60, అబ్బా వర్షం పడుతుంది. అయ్యా 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 వద్దయ్యా, అయ్యా అయ్యా వెళ్ళేదాకైనా ఆగచ్చు కదయ్యా. తొక్కల బాయ్, ఓ బాయ్. మీ అమ్మ ఆడి నొత్తితే ఈడి నొత్తి ఏంది ఒత్తుకోండు, ఇంకేముందయ్యా. అంటే అట్లా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. సో అబ్బా, యూటర్న్ కొట్టేటోళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కాదరా. అమ్మ, నాకు ఇది బండి నడుస్తుంటే ఏదో కొంగ కార్లు లాగా అనిపిస్తుంది. నీట్ చెక్ దిస్ అండ్ దిస్.
టీ అంటే డ్రైవింగ్ రానండి అని అర్థం. సో నైస్, కూల్. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు అన్న, సిగ్నల్ దగ్గర అట్లా వాళ్ళు ఉన్నాయా, నువ్వు బాగా రిచ్ కదన్నా, వాచ్లు పెట్టుకుంటున్నావు, బండ్లు వేసుకొని తిరుగుతావు, నీ దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, వాళ్ళకు 10 రూపాయలు ఇవ్వచ్చు కదా. లైక్ ఐ హ్యావ్ ఎ థియరీ ఫర్ దట్. సి నాకు తెలిసినంత వరకు లైక్ కొన్ని కొన్ని అనాథాశ్రమాలు, కొన్ని కొన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి టేక్ కేర్ చేసుకోనికి వీళ్ళకి. కాకపోతే అంటే నాకు తెలిసిందే చెప్తున్నా. సి ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ కప్ ఆఫ్ టీ. సో ఐ వాజ్ టెలింగ్ అబౌట్ మై కప్ ఆఫ్ టీ. లైక్ నాకు తెలిసినంత వరకు అది సంగతి. నాకు తెలిసినంత వరకు ఈ ఓల్డేజ్ హోమ్లలో వీటిలలో లైక్ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, వేరే యాక్టివిటీస్ అన్నీ నడవవు. వీళ్ళు కొంచెం అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అని చెప్తలేను, అంటే వీళ్ళల్లో ఒక 40-60% అలానే ఉన్నారు. అలా ఉండడం వల్ల మిగతా మంచిగా ఉన్న వాళ్ళకి కూడా అవ్వచ్చు మేబీ. ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి చేయొచ్చు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. సి ఇది ఒకటి ఉంటుంది, హెల్త్ ఏదో ఉంటుంది. డాడీ వాళ్ళు మెడిటేషన్ చేస్తారు అక్కడ. నువ్వు నార్మల్ మెడిటేషన్ చేసి అక్కడ ఈ పనులు ఉంటాయి, పొలం పనులు అవి ఇవి కొన్ని లైక్ some agricultural works or something like that. You can help them in those, and they will take care of you. You are like you will be like మీరు పొద్దున్నే లేయడం, మెడిటేషన్ చేసుకోవడం అలా అన్నీ ఉంటాయి అక్కడ. బట్ స్టిల్ దట్ వాజ్ గుడ్ ప్లేస్ రాదర్ దాన్ ద సిగ్నల్స్ యాజ్ ఐ థింక్. బట్ ఐ డోంట్ నో లైక్ వాళ్ళందరినీ ఎలో చేస్తారా అంటే నాకు తెలియదు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, లైక్ ఇట్లా సిగ్నల్ దగ్గర ఉన్న వాళ్ళు లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ వన్ ఆర్ ద అదర్ సాక్రిఫైజెస్. లైక్ నేను ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అంటే మరీ నేను చెప్పలేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్లు అయిపోండ్రా అని. But you can try someone like you can try to going to school. I think this was better. ఇది ఖాళీ ఉంది, మళ్ళీ అక్కడికి పోయి అదంతా నాతో కాదయ్యా. చాలా మారిపోయింది అసలు ఈ గల్లీ. నేను ఇప్పుడు ఒక లైక్ 6-8 ఇయర్స్, 7 to 8 ఇయర్స్ బ్యాక్ వచ్చిన. అప్పుడు ఈ గల్లీలో నార్మల్ బట్టల షాపులు తక్కువ, అంటే బట్టల షాపులు ఉండే కానీ అన్నీ కాదు, వేరే షాపులు ఉండే చాలా వరకు బట్టల షాప్ కన్నా. బట్ ఇప్పుడు మొత్తం ఎటు చూసినా బట్టల షాపులు తప్ప ఇంకేం కనిపిస్తలేనా. అక్కడ సిమెంట్ షాప్ ఉందన్న అది కనిపించలేదా, ఇక్కడ చెప్పుల షాప్ ఉందన్న అది కనిపించలేదా అని చెప్పకండి. లైక్ ఐఎమ్ సేయింగ్ ద వాల్యూమ్. లైక్ నార్మల్ కనిపించే షాపులు అంతా అన్ని బట్టల షాపులు కనిపించేవి కాదు. మొత్తం ఈ లైన్ అంతా బట్టల షాపులకు తప్ప దేనికి పని చేయదు అన్నట్టున్నది. దిల్షుక్ నగర్ అంటే ఇక బట్టలకి తప్ప. ఇక గర్ల్స్ అంటే ఇది జెంట్స్ లైన్ ఏమో ఇది అనుకోవాలి, లేడీస్ ఏమో అది బయట మన పక్కన ఉంటుంది చూడు, సర్వీస్ రోడ్ టైపు అది. బా ఇప్పుడే పడాలా. ఇక్కడ బేకరీ ఉండాలి. ఇది అప్పట్లో అది ఏస్ ఇన్స్టిట్యూట్. అది ఈ బేకరీ అయితే అప్పట్లో మా రెగ్యులర్ బేకరీ. ఈ బేకరీ, దిస్ బేకరీ, we used to eat burgers a lot over there. అమ్మో ఏ భయ్యా, ఇట్లయితే నేను పోయినట్టు ఇక. సో ఇదంతా నేను అక్కడ టెంపుల్ ఉందా, ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇదంతా నేను వాకింగ్ చేసుకుంటూ పోయిన ఏరియా. అంతా నేను వాకింగ్ చేస్తుండే. చూద్దాం లైక్ పర్ డే ఎంత వాకింగ్ చేస్తున్నా. లైక్ అట్లా ఒక 4 months, 4 to 5 months పోయినా. 4 to 5 months రెగ్యులర్గా ఈ రూట్లో వాకింగే.
నో బైక్, నో స్కూటీస్, నో ఎనీథింగ్, నో లిఫ్ట్స్ ఈవెన్. లైక్ లిటరలీ యూ కెన్ అండర్స్టాండ్ దీస్ పీపుల్. అంటే నాకు తెలుసు చాలామంది ఇంకా అలా వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఒకప్పుడు ఇది ఏది కార్ వాష్, ఇదేమో కెఫే అయిపోయింది. ఆ, ఏందో అంత ఈ రోడ్డు అసలు ఇంత సిమెంట్ రోడ్డు కాదు, ఇంత హైట్ ఉండేది కాదు. ఈ రోడ్డు హైట్ అయిపోయింది. ఈ బండి నేను చెప్తున్నా కదా, లైక్ లిటరలీ కాలు కింద పెట్టినంత వరకు యు ఆర్ ఇన్ ద కంఫర్టబుల్ పొజిషన్ అనమాట. లైక్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ అప్రైట్ అండ్ కంఫర్టబుల్ పొజిషన్. అమ్మ ఎవరు పడితే వాడు బఫెలో మిల్క్తో చాయ్ పెట్టుకోరు అమ్మ. అరే ఎవడైనా బర్రెపాలుతున్నారు, ఆ ప్యాకెట్లో కూడా బర్రెపాలు వచ్చాయి. వీళ్ళందరూ ఎర్రిపప్పల్ని వేసి బర్రెపాలుతాను అంటే బర్రెపాలు ఇంట్లో వచ్చేవి కూడా బర్రెపాలు, ఆవు పాలతో చేస్తావా ఏంది, పాలు తాగవా? ఏది ఈడ వాడు అంటే వాడికి ఏమైపోయిందంటే వాడు అబద్ధం ఆడకుండా బిజినెస్ చేసుకుంటాడు అనమాట. జస్ట్ ప్యూర్ బఫెల్లా మిల్క్. ఎక్కడైనా మనకు వచ్చాయి బర్రెపాలు మ్యాక్సిమం. ఆవు పాలతో ఎవడు ఛాయ్ చేసుకొని తాగడు మ్యాక్సిమం. లైక్ గుడ్ లైఫ్ టెట్రా ప్యాకింగ్ ఉన్నాయి చూడండి, వాటితో చేస్తారు అప్పుడప్పుడు. బఫెలో మిల్క్ అంటే మన రెగ్యులర్ ఇట్లా ఒప్పించుకున్నాయి. ఇట్లాంటప్పుడు మనకు పురుగు మెసులుతుంది అనమాట స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు. యూ నో దట్. ఇట్లా ఈ స్పీడ్ బ్రేకర్ బొక్క, ఆ స్పీడ్ బ్రేకర్ బొక్క. అంటే స్పీడ్ బ్రేకర్ ఉన్న దగ్గర స్పీడ్ బ్రేకర్ లేనట్టున్న దగ్గరికి పోయి అబ్బా పెట్రోల్ కొట్టేమన్నాడే, ఏమో ఉన్నదిలే తర్వాత కొట్టిదు. ఒకసారి సరే ఈడ అప్పట్లో గప్చుప్ బాగుండేది కానీ ఇప్పుడు ఎట్లుంటుందో నాకు తెలియదు. లెట్స్ సీ. సో ఇప్పుడు నా బండి గురించి ఏమైంది